హాయ్ అండి అందరికీ. మీరు ఎప్పుడైనా చికెన్ పాప్కార్న్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. క్లీన్ చేసుకున్న చికెన్ వీలైనంత వరకు చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల వరకు కారం, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ని అంచుల్ని కట్ చేసుకొని మిక్సీ పెట్టి పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని పగలగొట్టుకొని ఎల్లో పార్ట్ తీసి వైట్ పార్ట్ మాత్రమే ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా ఎగ్ లిక్విడ్లో ముంచి తర్వాత మైదాలో డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో కూడా ముంచి నూనెలో అయితే వేసుకోవాలి. మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్లో అయితే చేయాలి. తర్వాత ఎర్రగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే KFC లాగే ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఇక మీకు తెలిసిందే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేసేయండి. ఉంటాను. టాటా, బై బై.